తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజకీయ చైతన్యం కలిగిన అనపర్తి నియోజకవర్గంలో ఇద్దరు రాజకీయ ఉద్దండులు తాజా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమల రామకృష్ణారెడ్డి మధ్య పోటీ అందరిలో అత్యంతం ఆసక్తి కలిగిస్తుంది. తాజా ఎమ్మెల్యే సత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల కుటుంబాలకు 4 దశాబ్దాలకు పైగా రాజకీయంలో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. నియోజకవర్గంలో ఎంతమంది పోటీలో ఉన్నా కేవలం ఎమ్మెల్యే సత్తి, మాజీ ఎమ్మెల్యే నల్లమల మధ్య రసవత్తర పోటీ సాగుతుందని చెప్పవచ్చు. కొన్ని కులాలు, వర్గాలు ఓట్లు ఏ పార్టీలకు పడతాయో లెక్కలు వేసుకుంటూ ఆ ఓట్లు రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తూ అభ్యర్థులు ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పావులు కదుపుతున్నారు. వరుసగా రెండవసారి కూడా బంపర్ మెజార్టీతో గెలిచి మాజీ ఎమ్మెల్యేకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ గట్టిగా ప్రయత్నం చేస్తుండగా, ఈసారి ఏదో విధంగా విజయం సాధించి ఎన్డీఏ అభ్యర్థిగా ఉమ్మడి కూటమిలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఇద్దరు ఉద్దండులు తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న పోటీలో ఎవరికి వారి గెలుపు కోసం చక్రం తిప్పడంతో ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తాజా లేదా మాజీకి పట్టం కడతారో వేచి ఉండాలి. ఇప్పటికే ఓటర్లు వైపు ఏ వైపు మొగ్గు చూపుతున్నారో ఆశావాహాలు అయితే మాత్రం పార్టీల్లో మారడం అయితే మాత్రం జరుగుతుంది. అయితే ప్రస్తుత పార్టీల్లో మాత్రం వాళ్ళ విజయం వెనుక ఎవరు ఏ విధంగా నడుచుకుంటారనే విషయంపై మాత్రం వాళ్ళ విజయంపై డెడ్ లైన్ అయితే మాత్రం నెల 13వ తారీఖున జరిగే ఓటింగ్లో మాత్రం స్పష్టంగా కనిపెడుతుందని చెప్పవచ్చు.